నమస్కారం అండి. ఒక మాస్టర్ గారు, ఒక దొంగ, ఇది చాలా చక్కటి షేర్ అండి. ఎవరో రాసిన వారు అద్భుతంగా రాశారు. నాకు చాలా నచ్చింది. అది ఆడియోలో పెడదామని, అందరూ సరదాగా కొంచెం వింటారని. దయచేసి వినండి. ఒక మాస్టర్ గారు ఒక 40 ఏళ్ల సర్వీస్ చేసి రిటైర్ అయిపోయి ఇంట్లో ఉన్నారు. అంటే మాస్టర్ గారు పిల్లలు ఇద్దరు విదేశాల్లో ఉంటున్నారు. మాస్టర్ గారు అతని భార్యే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ బావమరిది కొడుక్కి ఊర్లో పెళ్ళండి. వీళ్ళిద్దరూ వెళ్ళాలి. భార్యని పిలిచాడు. ఇదిగో చూడు, నువ్వు అన్నీ బీరువాల్లో ఎక్కడవక్కడ సర్దకుండా అలాగలాగే పెట్టేసావు. అన్ని కబోర్డ్లు సర్దలేదు. ఇవన్నీ ఇలాగే ఉన్నాయి. మనం 5 రోజులు ఊర్లో ఉండం. ఎవడైనా దొంగ పడితే ఏం చేయాలి ఇంట్లో? సరే, నేను ఒక చిన్న పని చేస్తాను, నువ్వు ఉట్టి బీరువాలు మట్టుకు తలుపు వేసి రా అని ఒక పేపరు పెన్ను తీసుకున్నాడండి. తీసి ఒక కాగితంలో అతను రాస్తున్నాడనమాట. ప్రియమైన దొంగకు ఈ మాస్టర్ గారు రాయుచున్నది అని రాసి తర్వాత, చూడు, నేను ఒక రిటైర్డ్ మాస్టర్ని. మా ఇంట్లో నువ్వు ఎంత దోచుకుందికి ట్రై చేసినా నీకేమీ దొరకదు. అనవసరంగా నా కబోర్డ్లు బీరువాలు ఇవన్నీ విరిచి పగలగొట్టి ఆ ఖర్చులన్నీ నాకు తగిలించకు నాయనా. నేను ఇవన్నీ పడలేను. దయచేసి మమ్మల్ని వదిలిపెట్టేసే అని చెప్పేసి, తర్వాత చూడు, నేను మొదటి మేడ మీద ఉన్నాను ఫ్లాట్లో. నాకు మేడ మీద ఒక అతను ఉన్నాడు. అతను ఒక రియల్ ఎస్టేట్ ఏజెంటు. ఇంటి నిండా బంగారమే ఉంది. దానికి మీద ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు. ఇంకా చెప్పక్కర్లేదు. ఇంటి నిండా వెండి బంగారం అన్నీ ఉన్నాయి. అతను కుర్చీలకు కూడా వెండి ఉంటుంది. దానికి మీదన ఒక మంత్రి ఉన్నాడయ్యా ఫ్లాట్లోను వాళ్ళు. దానికి మీద ఒక డాక్టర్ గారు, చాలా పెద్ద డాక్టర్, మామూలు డాక్టర్ కాదు. ఇలాంటి అందరూ ఉన్నారు. ఇది నీకు ఒక ఇన్ఫర్మేషన్ మట్టుగేను అని చెప్పేసి, నేను ఈ పేపర్తో పాటు ఒక 500 నోటు పెట్టాను. దయచేసి అది తీసుకొని మా ఇల్లు మళ్ళా గొళ్ళెం పెట్టేసి పైకి వెళ్ళిపోయినాయినా, మా ఇంట్లో ఏమీ లేదు, నువ్వు ఎంత వెతికినా ఏమీ దొరకదు అని చెప్పేటండి. ఈ దొంగ చాలా ఆశ్చర్యంగా, ఇలా కూడా ఒక మాస్టర్ గారు ఉన్నారు, ఎంత బాగుంది. అయినా పాపం అతను చెప్పినందుకేనా 500 నోటు కూడా పెట్టాడు. దొంగ నిజంగా లోపలికి వచ్చాడు. ఓ రోజు వచ్చి 500 నోటునే ముందు చూశాడు. తర్వాత పెన్ను చూశాడు. తర్వాత ఒక వైట్ పేపర్లో రాసి ఉండడం చూశాడు. ఆ రాసినదంతా చదువుకున్నాడు. బాగుంది కదా, వీళ్ళిల్లు వదిలిపెట్టేశాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు మన మాస్టర్ గారు భార్య ఓ 4-5 రోజుల తర్వాత ఇంటికి వచ్చారు. వచ్చి చూస్తే ఆ టేబుల్, ఇల్లు తలుపు తెరిచి ఉంది. సరే, ఉట్టి గొళ్ళెం పెట్టుందని తీశాడు. దొంగ వచ్చాడని తెలుసును మాస్టర్కి. లోపలికి వెళ్ళాడు. టేబుల్ మీద చూస్తే 2 సంచీలు ఉన్నాయండి. ఒక సంచిలో 10 లక్షల రూపాయల నోట్లు ఉన్నాయి. ఇంకొక చిన్న సంచిలో ఓ 10 తులాలు బంగారం ఉన్నది. తర్వాత అక్కడ ఇతను రాసిన పేపరు వెనకాల ఏదో రాసి పెట్టి ఒక పెన్ను కూడా అక్కడే ఉంది. సరే, ఇతను మాస్టర్ గారు అది చదివాడనమాట. చదివితే అతనికి అర్థమైంది ఏమిటంటే, అయ్యా, మీరు ఎంత మాస్టర్ గారైనా నాకు మంచి గుణపాఠం చెప్పారు. అందుకు నేను మాస్టర్ దగ్గర ఉట్టినే ఏది నేర్చుకోకూడదు. అందుకు ఈ 10 లక్షలు, ఈ 10 తులాలు బంగారం మీకు నేను ట్యూషన్ ఫీజుగా ఇస్తున్నానండి. చాలా సంతోషం, మీరు నాకు పాఠం చెప్పినందుకు, నాకు మంచి గుణపాఠం నేర్పారు అని చెప్పేసి ఈ డబ్బులు అక్కడ పెట్టేసి ఆ పెన్ను అది అన్నీ అక్కడ ఉంచి వాడు వెళ్ళిపోయాడండి. అంటే దొంగ వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇందులో మనం తెలుసుకోవాల్సిన పాఠం ఏమిటి? 2, మాస్టరు
ఎప్పుడైనా మాస్టరే, రిటైర్ అయినా అతను మాస్టరే, అతను పాఠం చెప్పడమే అతని పని. దొంగ ఎప్పుడైనా దొంగే, వాడినేమీ చేయలేం. మాస్టరే తలుచుకున్నా కూడా దొంగని మార్చలేరు. దొంగే మాస్టర్ రాసి ఇచ్చినా కూడా దొంగతనంలోంచి మారడు. ఇది మనం నేర్చుకోవాల్సిన పాఠాలు. కానీ మాస్టర్ గారికి గుణపాఠం వచ్చిందా? ఇప్పుడు దొంగకి గుణపాఠం వచ్చిందా? ఇవన్నీ మనం ఆలోచించవలసింది. కానీ ఎంత బాగా ఉంది చూసారా ఈ షేరు. మీరందరూ కొంచెం విని ఆనందిస్తారు అని చెప్పి షేర్ చేశాను. ఇది షేర్ చేసిన అతనికి కూడా చాలా ధన్యవాదాలు. విన్న మీకు చాలా 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 ధన్యవాదాలు. అందరికీ షేర్ చేయండి, అందరూ విననీయండి, కొంచెమైనా నవ్వుకోనియండి. చాలా థ్యాంక్స్ అండి. నమస్కారం. ఎంజే ప్రసాద్.